రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండబోవని కాంగ్రెస్ నేతలు ఎప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మానాలని పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. టీడీపీ హయాంల నుంచి బీఆర్ఎస్ 30 ఏళ్లుగా కష్టపడారు. చెప్పిండు కిషోర్ ఎక్కడ సూర్యాపేట చదువుతున్నారా? మా పిల్లలు మళ్ళీ ఒక్కసారి కొద్దిగా చదువుమని ఎన్నికలకు భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆలోచించండి, ఇది మంచిది కాదు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేయండి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది. మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా వినయంగా చెప్తా ఉన్నాం, ఇప్పటికి కూడా విజ్ఞప్తి పూర్వకంగానే చెప్తా ఉన్నాం, వినయపూర్వకంగానే చెప్తున్నాం. ఇది మంచి సంస్కృతి కాదు, తెలంగాణలో గతంలో లేదు, ఇప్పుడు కూడా వద్దని చెప్పే మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం. కేవలం సర్పంచ్ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు కేటీఆర్. 2 ఏళ్లలో అద్భుతాలు చేస్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు కేటీఆర్. మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇండ్లు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము, అన్ని గొప్పగా చేసినాము అన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు? చిన్న చిన్న వాటికి మీరు 6 గ్యారంటీలు అమలు చేసింటే, మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసింటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు, ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు. నిజంగానే 2 ఏళ్లలో మీరు